హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో సింగిల్ పీస్‌తో అంబరెల్లా కుర్తీని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి. అది చూసారు కదా! నేనైతే ఈ డ్రెస్ కటింగ్ అయితే ముందుగానే పెట్టాను. ఇది ఓన్లీ 2 మీటర్స్ క్లాత్‌తోనే నేనైతే డ్రెస్ అనేది డిజైన్ చేశానండి. ఈ డ్రెస్ వచ్చేసి సారీ అండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ. అందులోనైతే నేను ఒక కలర్ వచ్చేసి అంబ్రెల్లా కుర్తీలాగా డిజైన్ చేశాను. ఇంకో కలర్ వచ్చేసి చున్నీ కిందైతే కన్వర్ట్ చేసేసానండి. దీనికి బ్లాక్ లెగ్గిన్ లేదంటే నార్మల్ ప్యాంట్ అనే యేసుకుంటే బావుంటది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఈ డ్రెస్ కటింగ్ అయితే నేను పోస్ట్ చేశానండి. ఈ కటింగ్ చేసిన పీసుల్ని నేనైతే గమ్ముతో జాయిన్ చేసేసాను. ఇగోండి ఈ విధంగా గమ్ముతో జాయిన్ చేశాను. ఫ్రంట్, బ్యాక్ మొత్తం అన్నీనమాట. లైనింగ్ కలిపేసి గమ్ముతో జాయిన్ చేసేస్తే ఈజీగా అయిపోద్దండి తొందరగానే. ఇగో చూసారా? లైనింగ్, ఒరిజినల్ 2 జాయింట్ అనేది చేసేసాను. ఇలా జాయిన్ చేసుకుంటే ఈ క్లాత్ అనేది జారిపోకుండా ఉంటదండి. లేదంటే అస్సలు మిషన్ మీద ఆగదు. కుట్టు వేయడానికి కూడా ఆగదండి. అందుకోసం ముందుగానే జాయిన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటది కుట్టుకోవడానికి. అయితే ఇప్పుడు హ్యాండ్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుందాం. ఇగోండి ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్‌కి కిందని నేను ఈ విధంగా పట్టీ అనేది వేస్తానండి బ్లాక్‌ది. అలాగైతే కొంచెం స్టిఫ్‌గా ఉంటది. ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా పలుచగా ఉంది కదా! అందువలనేమొచ్చి నేను పట్టీ అని వేస్తే కొంచెం స్టిఫ్‌గా ఉంటదని చెప్పేసి ఇలా కుడుతున్నానండి. ఇగోండి ఈ శారీలోన బ్లాక్ కలర్ ఉంది కదా! ఆ బ్లాక్ కలర్ క్లాత్‌ని తీసేసుకున్నాను. ప్లెయిన్ క్లాత్‌ని తీసేసుకొని ఇగోండి లోపల సైడ్ నుంచి అయితే కుట్టానండి ఒక హాఫ్ ఇంచుని. ఇలా కుట్టేసుకున్నాక ఇలా ఓపెన్ చేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇది ఎందుకంటే ఇది పైకి మనకు కనిపించాలి కాబట్టి లోపల సైడ్ నుంచి కుట్టేసుకొని వెనక్కి తిప్పాలన్నమాట ఫ్రంట్ వైపు. ఇగోండి ఇలా తిప్పేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇలా పట్టీ వేసుకున్నామనుకోండి కొంచెం స్టిఫ్‌గా ఉంటది. లేదంటే ఈ క్లాత్‌నే చిన్నగా ఫోల్డింగ్ చేసైనా కుట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఏస్తున్నాను బావుంటదని చెప్పేసి. తర్వాత చిన్న ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఒక 1 ½ ఇంచ్ క్లాత్ మనకి కనిపించేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా. అయితే దీనికి లైనింగ్ వేయొచ్చండి. పల్చగా ఉంది కదా! చూస్తాను బాగోపోతే లైనింగ్ అనేది వేస్తాను. ఇప్పుడైతే లైనింగ్ వేయలేదు. ఇగోండి తర్వాత ఈ విధంగా కుట్టుకోవాలని చెప్తున్నాను. అయిపోయిందండి. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా నేనైతే ఇగోండి కుట్టేసాను. పైకి ఈ పట్టీ అనేది పైకి కనిపించేటట్టుగా కుట్టేసుకుంటే బావుంటది. తర్వాత డ్రెస్ అది ఫ్రంట్ వైపు తీసేసుకోండి. ఈ ఫ్రంట్ వైపుకొచ్చేసి నేనైతే పైపింగ్ వేస్తానండి. ఈ పైపింగ్ కూడా కొంచెం మెత్తగా ఉండాలని చెప్పేసి నేను ఇగోండి ఈ క్లాత్‌ని పైపింగ్ కింద వేస్తున్నాను బ్లాక్‌దనమాట. ఇదొచ్చేసి క్రేప్ క్లాత్ అండి. నేనైతే 2 మీటర్స్ మాత్రమే తీసేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్, ఒరిజినల్ వచ్చేసి 2 మీటర్స్. 2 మీటర్స్‌తో ఒక అంబ్రెల్లా కుర్తా అనేది రెడీ అయిపోతది. ఇగోండి ఇలాగ క్రాస్ పట్టి తీసేసుకొని ఇలా రౌండ్‌గా జాయింట్ చేసేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటే ఈ రౌండ్ అనేది నీట్‌గా తిరుగుతదండి. కొంచెం పైకి క్లాత్ వదిలేసి మిగతాది వెనక వైపు ఫోల్డింగ్ చేసేస్తే దాన్ని పైపింగ్ కింద నీట్‌గా కనిపించేస్తదండి. ఇప్పుడు చూడండి చెప్తాను. ఈ విధంగా అనమాట. వెనక వైపు ఇలా తిప్పేసి కొంచెం క్లాత్ అనేది పైకి ఉంచాలండి. లేదంటే థ్రెడ్ పైపింగ్ అని వేసుకునే బానే ఉంటది. నేనైతే నార్మల్‌గా వేసేస్తున్నాను. ఇదిగోండి లైనింగ్‌నే ఈ విధంగా వేసేస్తున్నాను. అంటే ఇది క్రేప్ క్లాత్ కదండీ పర్వాలేదు. కలర్ అనేది వదలదు కదా! అందువలన ఇలాగ వేసుకోవాలి. చూసారు కదా! నెక్ వచ్చేసి నేను డిజైన్ అయితే ఇవ్వలేదండి. నార్మల్‌గానే రౌండ్ అనే ఇచ్చేసాను. బోట్ నెక్ మోడల్ అనమాట. ఇలాగ వెనక వైపు తిప్పేసి పక్కనే ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలాగ. ముందుగా అయితే మాత్రం గమ్ముతోనైనా జాయిన్ చేసుకోవాలి. లేదంటే మిషన్ మీదైనా 2 జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్, ఒరిజినల్ 2 కూడా. ఎక్స్ట్రా ఉన్నయి తీసేసాం కదా! ఇప్పుడు బ్యాక్ సైడ్‌ది. దీనికి కూడా సేమ్ నేను రౌండ్ నెక్కే ఇచ్చేసానండి. క్రాస్ పట్టి తీసుకుంటే మాత్రమే ఇలా రౌండ్ అనేది తిరుగుతదండి. లేదంటే స్ట్రైట్‌గా అయితే ఇంకా రౌండ్ అనేది రాదు. ఇగోండి ఇది కూడా సేమ్. నెక్‌కి ఇలాగ ఇచ్చేస్తున్నాను. ఇగోండి. ఇంకా వెనక వైపు తిప్పేసి ఇది కూడా పక్కనే కుట్టు వేసేస్తే సరిపోద్ది. అయిపోయిందండి. 2 రెడీ అయిపోయాయి కదా! ఫ్రంట్, బ్యాకు. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని ఇక్కడట కొంచెం రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకొని ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. తర్వాత కొంచెం షోల్డర్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వాలి. అలాగైతే మనకి భుజాలు జారకుండా ఉంటాయి. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అండి. ఇగోండి ఇలాగ.
కటింగ్ అయితే వీడియో పోస్ట్ చేశానండి. అది చూడండి. అది చూసేసాక ఇది చూస్తే చాలా ఈజీగా అర్థమైపోద్ది. కొత్తవారు ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నానండి. సెంటర్ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదని. ఇదిగోండి ఇలాగా క్లాత్. శారీలో క్లాత్ కదా పన్నా ఎక్కువగానే ఉంటుంది. పర్వాలేదు సరిపోతుంది. ఇలా కుట్టు వేసుకొని వచ్చేస్తున్నాను. 1/2 ఇంచ్ క్లాత్‌నైతే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇదిగోండి ఇలాగా. తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది చాలా పలచగానే ఉంది కదా! లైనింగ్ వేసుకున్నోళ్ళు వేసుకోవచ్చండి. లేదంటే ఇంకా ఇలాగైనా వేసుకోవచ్చు. లైనింగ్ వేసుకుంటే మంచిది ఎక్కువగా. ఇదిగోండి ఇలాగ రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఇలాగ. చూసారా? ఈ విధంగా అన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. మనం ముందుగానే మార్కింగ్ చేసేసాం కదా! కటింగ్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ మీద కుట్టుకొనైనా వచ్చేయచ్చు. లేదంటే ఒకసారి మళ్ళీ మెజర్‌మెంట్ తీసేసుకొని ఇలా కుట్టుకొనైనా వచ్చేయచ్చు. నేనైతే ఇంకా అలవాటే కదండీ! ఇలా వేసేసుకొని వచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. ఇక్కడికొచ్చేసాక ఇక్కడట చెప్తాను చూడండి. 2 ఫోల్డింగ్ చేసైనా జాయిన్ చేసేయొచ్చండి. ముందుగా అయితే లైనింగ్ ఉంటుంది కదండీ! లైనింగ్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేయండి. ఇదిగోండి ఇలాగా. ఫ్రంట్, బ్యాక్ 2 వైపులా లైనింగ్ అనేది ఫోల్డింగ్ చిన్నది ఇలా చేసుకొని కుట్టేయడమే. ఇదిగోండి 2 సైడ్ కూడా. నేను హ్యాండ్స్‌కి అయితే లైనింగ్ వేసేసానండి. అంటే పలుచగా ఉందని చెప్పేసి. ఇదిగోండి ఇలాగా. అయిపోయిందా? ఇప్పుడు స్టిచ్ ఇగోండి. ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకొని నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆపేసి ఇగోండి. ఇక్కడ వరకు ఆపేసి ఇగోండి. ఈ 2 ఉన్నాయి కదా! సారీ క్లాత్‌లు. 2 సారీ క్లాత్‌లు ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే కలిపేసైనా కుట్టేయవచ్చండి ఈ విధంగా. ఎందుకంటే లైనింగు సారీలో క్లాత్ మొత్తం ఒకే పన్నాలాగా కటింగ్ చేశాను కదా! సరిపోతది. లేదనుకోండి దేనికదే డివైడ్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి మధ్య మధ్యలో ఇలాంటివి స్టోన్స్ అనేవి ఉంటాయి. ఇంకా తీసేయాలి. ఇలా చివరి వరకు కుట్టుకొని వచ్చేయడమే. ఒక సైడ్ అయితే అయిపోయింది. రెండో సైడ్ కూడా జాయింట్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. ఇక్కడ ఆపేసి ఇగోండి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఈ 2 కలిపేసి కుట్టేసి ఇది లోపలికి ఇలాగ పెట్టేయవచ్చండి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ లైనింగ్ జాయిన్ చేయాలి. అలాగైనా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను కలిపేసి కుట్టేస్తున్నాను కదా! ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. ఈ క్రింద వరకు ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి. అయిపోయింది. ఇదిగోండి ఫైనల్‌గా లుక్ అనేది ఇలా వచ్చింది కదా! ఇప్పుడైతే డాట్స్ వేసుకోవాలండి. ఈ డాట్స్ ఎందుకంటే మనకి కొంచెం లూజ్ వచ్చినా సరే లేదా భుజాలు జారుతున్నా సరే లోపల సైడ్ నేను డాట్స్ వేస్తాను చూడండి. కొంచెం షేప్ అనేది ఇలాగ వచ్చింది కదా! ఒకసారి చూసేసుకొని కొంచెం లూజ్‌గా ఉందనుకోండి కొంచెం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంకా ఓకే. ఇగోండి ఈ చివర ఇవి ఉన్నాయి కదండీ! అంచు అనేది ఫోల్డింగ్ చేసేసి కుట్టేయవచ్చు. లేదంటే జిగ్‌జాగ్ అని చేసుకోవచ్చు వైర్‌తోని. ఈ లోపల సైడ్ డాట్స్ వేస్తున్నాను చూడండి. పైన ఇగోండి నెక్ ఉంది కదండీ! ఆ నెక్ దగ్గర నుంచి 7 ఇంచెస్ వరకు ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 10 ఇంచెస్ వరకు డాట్ అనేది వేసేసుకుంటే స్టిఫ్‌గా ఉంటది. లూజ్ అనేది రాదండి వెనక సైడు. మన ఇష్టం అండి. ఫ్రంట్ కూడా వేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బ్యాక్ సైడ్ అయితే వేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. 10 ఇంచెస్ అయితే వేయాలండి పొడుగు అనేది డాట్ అనేది. ఈ డాట్ కూడా వేసేటప్పుడు పైన కొంచెం చిన్నగా వేసేసి మధ్యలోకి వచ్చేసి మిడిల్‌లోకి కొంచెం లావుగా వేయాలి ఈ విధంగా. అలాగైతేనే మనకి కవర్ అవుతుందండి. లూజ్ అనేది కరెక్ట్‌గా పెట్టేసుకోండి. జారిపోతుంది క్లాత్ అనేది. ఇలాగా. అయిపోయిందా? ఒక డాట్ అనేది వేసేసాను. ఇదే విధంగా రెండో సైడు. ఫస్ట్ చిన్నగా వేసుకొని రావాలి. మిడిల్‌కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్లాత్‌ని పట్టాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా 2 సైడ్లు అయితే వేసేసాను కదా! ఫ్రంట్ అవసరం లేదండి. కొంతమంది అయితే వేసుకోవచ్చు. ఇంక నేనైతే వేయలేదు. ఇప్పుడు ఈ చివరనైతే ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా! ఇది ఫోల్డింగ్ చేసేయండి.
ఇది కర్వ్‌లాగా వస్తదండి. పర్వాలేదు. ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్ కాబట్టి కొంచెం షేప్ అనేది కర్వ్‌లాగే వస్తది. ఇలాగ. లేదంటే జిగ్‌జాగ్ అయిన చేసుకోవచ్చండి. వైర్‌తో పీకో అయినా చేసుకుంటే నీట్‌గా ఉంటది. నేనైతే మిషన్ మీద అనేది వేసేస్తున్నాను. ఇలాగా వేసుకొని వచ్చేయడమే. కరువు తిరిగితేనే బావుంటదండి ఈ అంబ్రెల్లా క్లాత్‌కి. అదే శారీకి మాత్రం మనం అంచులు కుట్టామనుకోండి, ఇలా కరువు తిరిగితే ఇంకా మంచిగా ఉండదు, బాగోదు. ఈ డ్రెస్‌కైతే పర్వాలేదు. ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయిపోయిందండి. చూసారు కదా! ఇలా కుట్టేస్తే సరిపోతది. తర్వాత మనకి ఎక్స్‌ట్రా ఖర్చు కింద ఒక 2, 3 కుట్లు వేసుకుంటే సరిపోద్ది. ఇగోండి డాట్స్ అనేది ఇలాగొస్తది. ఫైనల్ లుక్ అనేది చూసారు కదా! ఈ విధంగా వచ్చిందండి. ఇగోండి 2 మీటర్స్ క్లాత్ ఉంటే సరిపోతదండి. ఇంకా ఈజీగా కుట్టుకోవచ్చు అంబ్రెల్లా క్లాత్. ఇగోండి హ్యాండ్స్ దగ్గర పట్టీలాగా వేసేసాను. దీనికొచ్చేసి లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు. లేదంటే నార్మల్ ప్యాంట్ అయినా వేసుకోవచ్చు. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి కదా! ఏ కలర్ వేసుకున్నా సరిపోద్ది. మిగతా క్లాత్ ఉంది కదండీ సారీలోన, అదైతే చున్నీ కిందైతే నేను కన్వర్ట్ చేసేసాను. ఇగోండి. ఈ బావుంటది. డ్రెస్ మెటీరియల్ లెక్కే ఉన్నదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.